శక్తికి మించిన శక్తి ఉన్నదా? ఆయనకు అసాధ్యమైనది ఏదైనా కలదా? దేవుని శక్తికి మించిన శక్తి ఉన్నదా? ఆయనకు అసాధ్యమైనది ఏదైనా కలదా? సర్వశక్తిమంతుడు, సర్వోన్నతమైన వాడు, అద్భుతాలు ఆశ్చర్యాలు సాధ్యపరిచి చూపిస్తాడు. సర్వశక్తిమంతుడు, సర్వోన్నతమైన వాడు, అద్భుతాలు ఆశ్చర్యాలు సాధ్యపరిచి చూపిస్తాడు. దైవశక్తిని గూర్చి తెలిపే గ్రంథమే బైబుల్, నమ్మిన వారిని రక్షించే వాక్యముల్. దైవశక్తిని గూర్చి తెలిపే గ్రంథమే బైబుల్, నమ్మిన వారిని రక్షించే వాక్యముల్. దేవుని శక్తికి మించిన శక్తి ఉన్నదా? ఆయనకు అసాధ్యమైనది ఏదైనా కలదా? దేవుని శక్తికి మించిన శక్తి ఉన్నదా? ఆయనకు అసాధ్యమైనది ఏదైనా కలదా? దైవశక్తి అనే కార్యక్రమానికి మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి స్వాగతమును తెలియజేస్తున్నాను. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట నా వందనములు. దేవుని పర్వతమును గూర్చి గత భాగంలో ఈ కార్యక్రమం ద్వారా మనం ప్రాథమికమైనటువంటి సంగతులను నేర్చుకున్నాం. ఈ భూమి మీద పర్వతములను నిరూపించేవాడు పరలోకమందున్న దేవుడు. ఈ సృష్టి కార్యక్రమంలో భూమి మీద పర్వతములను దేవుడు ఉన్నత స్థలములుగా సృష్టించాడు. భూమికి పునాదులుగా ఉన్న పర్వతములు అని పరిశుద్ధ గ్రంథంలో ఈ పర్వతములను గూర్చి వ్రాయబడింది. పర్వతములు దేవుని యొక్క సృష్టి. దేవుని సృష్టిలో పర్వతములను మన మధ్య ఉంచటంలో దేవుని యొక్క ఉన్నతమైనటువంటి సంకల్పాన్ని ఈ పాఠ్యాంశం ద్వారా భాగాలుగా మనం నేర్చుకుంటున్నాం. ప్రియులారా, పురాతన కాలంలో, పితరుల కాలంలో, అలాగే ఇశ్రాయేలీల కాలంలో అనగా ధర్మశాస్త్ర కాలంలో ఈ పర్వతములను గూర్చి మనం నేర్చుకోవలసినటువంటి చాలా సంగతులు ఉన్నాయి. దేవుడు నాటి కాలమందు దూత ద్వారా తన మాటలను తన పిల్లలకు తెలియజేయాలంటే గనుక పర్వతముల మీద, కొండల మీద ఆయన వాక్కును ప్రత్యక్షపరిచేవాడు. దేవునికి సంబంధించినటువంటి ఏదైనా ఒక ఉన్నతమైన కార్యక్రమం చేయాలంటే కనుక పర్వతం మీదకి వెళ్ళాలి. నాటి కాలమందు పర్వతం మీదకి వెళ్ళాలి. భవిష్యత్తు తరాలకు దేవుడు ఒక ఉన్నతమైన సంగతిని నేర్పించటానికి ఈ ఉన్నత స్థలములను చూపిస్తున్నాడు. చక్కగా మీరు ఆలోచన చేయాలి. ప్రస్తుత కాలమందు ఉన్నటువంటి మనకు దేవుడు మహోన్నతమైనటువంటి సంగతులను ఈ పర్వతముల ద్వారా తెలియచేయాలనుకుంటున్నాడు. నాటి కాలమందు ఈ పర్వతములు పరిశుద్ధ గ్రంథంలో ఎలాంటి చరిత్రను కలిగి ఉన్నాయి? పర్వతములతో దేవుని కార్యక్రమాలకు ఉన్నటువంటి సంబంధాన్ని ఒక్కసారి మనం దైవ గ్రంథం నుండి జ్ఞాపకం చేసుకుందాం. పితరులలో ఎంతో గొప్పవాడైనటువంటి అబ్రహాము గారు. ఈ అబ్రహాము గారు ఇస్సాకు చిన్ననాడు దేవునికి ఇస్సాకును బలి ఇవ్వటానికి ఒక పర్వతం మీదకి తీసుకుని వెళ్ళారు. దేవుడే అబ్రహాముతో ఆయన చూపించినటువంటి ఆ ప్రాంతం, ఆయన చెప్పినటువంటి ఆ పర్వతం, అక్కడ బలిమ్మన్నాడు. అబ్రహాము గారు పర్వతం మీదకి వెళ్ళి అక్కడ ఒక బలిపీఠమును కట్టి ఆ బలిపీఠం మీద ఇస్సాకును పరుండబెట్టి దేవునికి ఇస్సాకును బలిగా ఇచ్చాడు. బలిగా ఇచ్చాడు అంటే తన హృదయమందు ఇస్సాకును బలి ఇచ్చినట్టుగా అబ్రహాము నిర్ణయించుకున్నాడు. బలి ఇచ్చినట్టే అని దేవుడు కూడా భావించాడు. ఆఖరి క్షణమందు అబ్రహామును దేవుడు నిలువరించాడు. పొదలో చిక్కుకొని ఉన్నటువంటి ఒక పొట్టేలును ఆ స్థానంలో బలిమ్మన్నాడు. ఇస్సాకును మరల దేవుడు తిరిగి అబ్రహామునకు ఇచ్చేశాడు. ఈ కార్యక్రమం అంతా కూడా
అబ్రహాము గారు ఇస్సాకును బలి ఇచ్చినటువంటి ఈ కార్యక్రమం అంతా కూడా ఒక పర్వతం మీద మనకు కనిపిస్తుంది. ఒక పర్వతం మీద మనకు కనిపిస్తుంది. ఈ పర్వతం మీదకు అబ్రహాము గారితో ఇంటి దగ్గర నుండి ఆయనతో పాటుగా బయలుదేరి వచ్చినటువంటి పనివారు రాలేదు. జాగ్రత్తగా మీరు ఆలోచన చేయాలి. ఈ పర్వతం మీదకి అబ్రహాము గారితో పాటు ఇస్సాకుతో పాటుగా పనివారు రాలేదు. అబ్రహాము గారు క్రిందనే ఉండిపోమన్నారు వారిని. ఆ పనివారిని దూరంగానే ఉండిపోమన్నారు. ఎందుకంటే దేవునికి ఒక ఉన్నతమైన కార్యక్రమాన్ని నేను పర్వతమందు జరిగిస్తాను. అంటే పర్వతము మీద దేవుని ప్రత్యక్షత అనుగ్రహింపబడేటప్పుడు పర్వతం మీదకి వెళ్ళేవారు కూడా ఎలా ఉండాలి? చాలా పవిత్రులై ఉండాలి, నీతిమంతులై ఉండాలి, అర్హత కలిగిన వారై ఉండాలి, దేవుణ్ణి సన్నుతించేవారుగా, దేవునికి భక్తులుగా, దేవుడు కోరుకున్నవారుగా కనిపించాలి. ఈ విషయాలన్నీ కూడా మనం నేటి పాఠంలో ఆలోచన చేద్దాం. ముందుగా ఈ సందర్భం దగ్గరకు మనం వెళితే కొన్ని అద్భుతమైనటువంటి వాక్య భాగాలను మనం జ్ఞాపకం చేసుకోగలం. ఆదికాండము 22వ అధ్యాయము 2వ వచనాన్ని చూడండి. ఆదికాండము 22వ అధ్యాయము 2వ వచనం. అప్పుడు ఆయన, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అతనిని అర్పించుమని చెప్పాను. అబ్రహాము గారికి పరలోకముందున్న తండ్రి అయిన దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ. నీకు ఒక్కడుగా ఉన్నటువంటి నీ కుమారుడైనటువంటి ఇస్సాకును తీసుకొని, వాగ్దాన కుమారుడు, నీకు ఒక్కడై ఉన్న ఆ కుమారుని తీసుకొని మోరియా దేశమునకు నువ్వు వచ్చి అక్కడ ఉన్న పర్వతములలో నేను నీకు చూపింపబోవు పర్వతము మీద నీ కుమారుడైన ఇస్సాకును బలిగా అర్పించాలి అని దేవుని యొద్ద నుండి అబ్రహాము గారికి ఆజ్ఞ బయలుదేరింది. అబ్రహాము గారు దేవుని యందు విశ్వాసము కలిగిన వారు. విశ్వాసమును క్రియలలో చూపిస్తూ తన పనివారిలో ఇద్దరిని తీసుకుని కట్టెలు చీల్చి గాడిదకు గంత కట్టి తన కుమారుడైన ఇస్సాకును తీసుకుని బయలుదేరారు. మోరియా దేశమునకు వచ్చారు. ఆ దేశములో పర్వతములు ఉన్నాయి. ఆ పర్వతములలో దేవుడు చూపించినటువంటి పర్వతం మీద ఇస్సాకును బలిగా అబ్రహాము గారు అర్పించడానికి వెళ్ళారు. పనివారిని దూరంగానే నిలిచిపోమన్నారు. అబ్రహాము గారు ఇస్సాకును తీసుకుని వెళ్ళి బలిగా ఇవ్వటానికి సిద్ధమయ్యారు. ఇక అబ్రహాము గారు దేవుడు అడిగినట్టుగా ఇస్సాకును వధించటానికి తన కత్తి చేత పట్టుకొని సిద్ధమైపోయినప్పుడు పరలోకము నుండి దేవదూత అబ్రహాము గారిని నిలువరించింది. దేవుడు అబ్రహామును ఆగిపోమన్నాడు. ఆ ఇస్సాకు స్థానంలో పొట్టేలును బలిమ్మన్నాడు. అక్కడ ఒక పొదలో పొట్టేలు కొమ్ములు చిక్కుకొని ఒక పొట్టేలు కనిపిస్తుంది. ఆ పొట్టేలును తీసుకుని వచ్చి అక్కడ బలి ఇమ్మన్నారు. అప్పుడు అబ్రహాము గారు చెబుతున్నటువంటి ఒక చక్కని మాట. ఈరోజు చాలామంది ఈ పదాన్ని విరివిగా వాడుతూ ఉంటారు. అనేక కీర్తనల్లో కూడా పాడుతూ ఉంటారు. యెహోవా ఈరే, యెహోవా చూచుకొనును. యెహోవా ఈరే అంటే యెహోవా చూచుకొనును అనేటువంటి అర్థం ఒక్కటే కాదు, యెహోవా పర్వతం మీద చూచుకొనును అనేటువంటి అర్థం వస్తుంది. యెహోవా పర్వతం మీద చూచుకొనును. ఒక్కసారి ఆ మాటను కూడా మనం చూద్దాం. ఆదికాండము 22వ అధ్యాయము 14వ వచనం చూడండి. ఆదికాండము 22వ అధ్యాయము 14వ వచనం. అబ్రహాము ఆ చోటికి యెహోవా ఈరే అనగా యెహోవా చూచుకొనును అను పేరు పెట్టెను. అందుచేత యెహోవా పర్వతము మీద చూచుకొనును అని నేటి వరకు చెప్పబడును. ఈ కార్యక్రమం అంతా జరిగినప్పుడు అబ్రహాము గారు యెహోవా చూచుకొనును. మనము దేవుడు అప్పగించిన పనిని యథావిధంగా కొనసాగించుకుంటూ వెళ్ళిపోవడమే. మనము దేవుని పనిని జరిగిస్తున్నప్పుడు కాన్సిక్వెన్సెస్, లాభ నష్టాలు
హెచ్చుతగ్గులు, కష్ట నష్టాలు ఏవైనా వస్తాయా రావా అనేటువంటి ఆలోచన అక్కడ మనం కలిగి ఉండకూడదు. యెహోవా ఈరే, దేవుడు చూచుకొనును, యెహోవా చూచుకొనును. తండ్రి అయిన దేవుడు మనకు పని అప్పగించినప్పుడు ఆ పనిని నెరవేర్చడానికి మనం ఒకే ఒక దృష్టిని కలిగి ఉండాలి. పనిని మనం ముగించాలి. పనిని మనం ముగించాలనేటువంటి ఆ దృష్టితోనే మనం పని చేయాలి. అంతే తప్ప నేను దేవుని కొరకు ఇలా పని చేస్తున్నప్పుడు ఏ కష్టం వస్తుంది, ఏ నష్టం వస్తుంది, ఇలాంటివి మన హృదయంలో ఉండకూడదండి. మన ఆలోచనలో ఇలాంటి విషయాలు ఉండకూడదు. అందుకే అబ్రహాము గారు అక్కడ ఏమంటున్నారు చూడండి. ఈ కార్యక్రమం అంతా కూడా అబ్రహాము గారు తన కళ్ళారా చూచారు కదా. దేవుడు తన కొడుకును బలిమ్మన్నాడు. బలి ఇవ్వటానికి అబ్రహాము గారు సిద్ధమైపోయారు. కానీ దేవుడు నిలువరించాడు. తన కొడుకును మరలా తిరిగిచ్చేశాడు. దేవుడు చూసుకుంటాడు. ఇప్పుడు నాకు కుమారుడు లేకపోతే దేవుని వాగ్దానం ఏమైపోతుంది? దేవుడు చూసుకుంటాడు. యెహోవా చూచుకొనును. మృతులను సజీవులుగా చేయవాడు కదా ఆయన. మృతులను సజీవులుగా చేయవాడు కదా ఆయన. అంత శక్తివంతుడు కదా. దైవశక్తి చిన్నదా, సామాన్యమైనదా? ఈ ప్రకృతిలో ఉన్నటువంటి ఈ పదార్థాలను, ప్రకృతిలో ఉన్నటువంటి అనేకమైనటువంటి శక్తులను ఒక్కసారి మనం నిశితంగా పరిశీలన చేస్తే దైవశక్తి మనకు అర్థమవుతుంది. దైవశక్తి మనకు అర్థమవుతుంది. ఒక పర్వతం ఎక్కేటప్పుడు నిజంగా ఆలోచన చేయాలి. మన మనోనేత్రాలతో ఆ విషయాలను మనం ఆలోచన చేయాలి. ఈ సృష్టిలో దేవుడు ఇన్నిన్ని గొప్ప గొప్ప కార్యక్రమాలను తన యొక్క వాక్కు చేత సృష్టించాడు. దైవశక్తి బలీయమైనది, గొప్పది. ఆ కన్నతండ్రి అయిన దేవుని ఆజ్ఞలను పాటిస్తే నీవు గొప్పవాడవుతావు, పరలోకానికి ఆహ్వానింపబడతావు. నాకు ఒక్కగానొక్క కుమారుడుగా ఉన్న ఇస్సాకును దేవుడు బలిగా ఇచ్చేయమన్నాడు. నేను ఇవ్వటానికి సిద్ధమైపోయాను. దేవుడు చూచుకున్నాడు. దేవుడు చూచుకున్నాడు. యెహోవా ఈరే. అందువలన నేటి వరకు కూడా పర్వతము మీద యెహోవా చూచుకొనును అని చెప్పబడును. అంటే ఈ కార్యక్రమం అంతా ఎక్కడ జరిగింది? పర్వతం మీద జరిగింది. మోరియా దేశంలో ఉన్నటువంటి ఒక పర్వతం మీద జరిగింది. దేవుని పర్వతము, దేవుని పర్వతము. యెహోవా పర్వతం మీద చూచుకొనును. మన పితరుడైన అబ్రహాము విషయంలో యెహోవా పర్వతం మీద చూచుకోలేదా? యెహోవా పర్వతం మీద చూచుకొనునని నేటి వరకు చెప్పబడును. జనుల యొక్క మాటలలో ఈ పదం ఇంకా వాడుకలో ఉన్నది అని ఇక్కడ మనకు గ్రంథము ద్వారా తెలియచేయబడింది. కనుక ప్రియులైనటువంటి నా సహోదరి సహోదరులారా, పురాతన కాలంలో, పితరుల కాలంలో పర్వతాల యొక్క పాత్ర ఎలా ఉందో ఒక్కసారి మీరు గమనించండి. దేవుని విషయంలో పర్వతాల యొక్క పాత్ర ఎలా ఉందో ఒక్కసారి మీరు గమనించండి. ఏదో ఒక ప్రాంతంలో, లేక ఇంటి యొద్దనో, లేకపోతే అడవిలోనో, లేకపోతే లోయలోనో, లేకపోతే ఇంకా ఏదైనా ప్రాంతంలోనో దేవుడు ఇస్సాకును బలి ఇమ్మనలేదు. మరి ఎక్కడేమన్నాడు? ఒక పర్వతం మీద ఇమ్మన్నాడు. నేను చూపించే దేశంలో, ఆ దేశంలో ఉన్నటువంటి పర్వతాలలో ఒకనొక పర్వతం మీద నీవు అక్కడ బలి ఇవ్వాలి అని దేవుడు తెలియజేశాడు. ఉన్నతమైనటువంటి స్థలం, ఉన్నతమైన కార్యక్రమం, ఉన్నతమైన స్థలంలో జరగాలని దేవుడు నిర్ణయించాడు. ఈ విషయాలను మన కొరకు దేవుడు వ్రాయించి ఇప్పుడు మనకు నేర్పిస్తూ పాఠాలను ఆయన మనకు తెలియజేయాలనుకుంటున్నాడు. పాఠాలను తెలియజేయాలనుకుంటున్నాడు. దేవుని కార్యక్రమాలు ఉన్నతమైనవి. దేవుని పని ఉన్నతమైనది. ఈ భూమి మీద మనం ఎన్నెన్నో పనులు చేస్తుంటాం. ఈ పనులన్నీ కూడా పనులంతే. ఈ కార్యక్రమాలన్నీ కూడా కేవలం కార్యక్రమాలంతే. దేవుని పని అన్నింటిని మించినది, అన్నింటికంటే ఉత్తమమైనది. దేవుని పని ఎక్కడుండాలి? శిఖరమున ఉండాలి, శిఖరాగ్రమున ఉండాలి. అది భూమి మీద భూస్థాయిలో జరిగేటువంటి పనిగా ఉండకూడదు, శిఖరమున ఉండాలి అనేటువంటి ఆ జ్ఞానాన్ని దేవుడు ఈ సందర్భాల ద్వారా మనకు తెలియజేస్తున్నాడు. ప్రతి మాటను మీరు నిశ్చితంగా పరిశీలన చేస్తే దేవుడు ఈ అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని ఎక్కడ జరిగించాడు? పర్వతం మీద జరిగించాడు. పర్వతం మీద జరిగించి మనకు ఏమైనా నేర్పిస్తున్నాడు? దేవుని పని ఉన్నతమైనదని తెలుసుకోండి. దేవుని పని ఉన్నతమైనదని తెలుసుకోండి. అలాగని ఇప్పుడు మీరు పర్వతముల మీదకి ఎక్కి దేవుని పని చేయాలంటే పర్వతం మీదే చేయాలనేటువంటి భావన కాదు. అలాంటి భావన కాదు.
దేవుడు ఒక పోలిక ద్వారా ఆయన పని ఎంత ఉన్నతమైనదో మనకు చూపిస్తున్నాడు, మనకు తెలియజేస్తున్నాడు. ఇప్పుడు మనం ఎక్కడ దేవుని పని చేసినా, దేవుని పని ఎక్కడ ఉంటే అక్కడ చేస్తాం. మనుషులు ఎక్కడుంటే అక్కడ సువార్త ప్రకటించాలి. దేవుడు నిర్ణయించినటువంటి ఈ ప్రాంతంలో మనం సువార్తను ప్రకటిస్తున్నాం. ఉన్నతంగా ప్రకటించాలి, ఉన్నత స్థితిలో ప్రకటించాలి. అబ్రహాము గారు ఇస్సాకును బలి ఇచ్చేటువంటి ఆ కార్యక్రమాన్ని దేవుడు ఒక ఉన్నత స్థలమందు జరిగించమన్నాడు. అలాగే మరొక చక్కని ఉదాహరణ కూడా మనం ఆలోచన చేద్దాం. ఇశ్రాయేలీయులను దేవుడు ఐగుప్తు బానిసత్వంలో నుండి బయటకు రప్పించాడు. మోషే, అహరోను, మిర్యాము వీరందరూ కూడా ఇశ్రాయేలీయులను నడిపిస్తున్నారు. ఈ క్రమంలో మోషే ద్వారా దేవుడు ఇశ్రాయేలీయులందరికీ కూడా ధర్మశాస్త్రాన్ని అనుగ్రహించాడు. ఈ ధర్మశాస్త్రాన్ని దేవుడు మోషే ద్వారా ఎక్కడిచ్చాడు? అసలు ఇశ్రాయేలీయులు అరణ్య ప్రయాణంలో ఉన్నప్పుడు, అరణ్య మార్గంలో ఉన్నప్పుడు దేవుని ప్రత్యక్షత, దేవుని యొక్క వాక్కులు, ఆయన యొక్క ప్రత్యక్షత ఇశ్రాయేలీయులకు కలగాలంటే దేవుడు ఎక్కడకు రమ్మన్నాడు? కొండలకు రమ్మన్నాడు. సీనాయి కొండ మీకు జ్ఞాపకం ఉందా? సీనాయి పర్వతం. మోషే 40 రాత్రింబగళ్ళు ఉపవాసం ఉండి దేవుని దగ్గర, దేవుని సన్నిధిలో ఇశ్రాయేలీయుల కొరకు ధర్మశాస్త్రం అంతటిని విని వ్రాసుకొని వారికి నేర్పించాడు కదా. 10 ఆజ్ఞలు చెక్కినటువంటి రాతి పలకలను తీసుకుని వచ్చాడు కదా. ఎక్కడికి వెళ్ళాడు? దేవుని యొక్క వాక్కు ఎక్కడ ప్రత్యక్షమైంది, ఎక్కడ దర్శనం కలిగింది? కొండ మీద, పర్వతం మీద. ఈ పర్వతం మీదకి అందరూ రావచ్చా? ఈ పర్వతం మీదకి అందరూ రావచ్చా? రాకూడదు. ఇశ్రాయేలీయులు అందరూ రాకూడదు, కేవలం మోషే. ఆ తర్వాత దేవుడు సెలవిస్తే సెలవు ఇయ్యబడిన వారు, అలా ఇయ్యబడిన వారిలో దేవుడు అంగీకరించాలి. ఆయన యెహోషువ లేకపోతే అహరోనా, దేవుడు అంగీకరించాలి. దేవుడు మోషేతో పాటు ఎవరిని రమ్మంటే వారే రావాలి తప్ప మిగిలిన వారిలో ఏ ఒక్కరూ కూడా కొండను సమీపించకూడదు, పర్వతమును సమీపించకూడదు. ఒకవేళ వారు ఆ గిరి దాటారా, ఒక పరిధి చూపించేవాడండి మోషే. ఈ పర్వతము చుట్టూ ఒక పరిధి, ఒక గిరి గీసేవాడు. దానిని దాటి వచ్చారా, వారు యెహోవా యొక్క కోపాగ్నికి బలైపోయి అక్కడికక్కడే పడి చచ్చిపోతారు, మరణిస్తారు. కనుక ఇశ్రాయేలీలైనా కానీ దూరం నుండి వారు పర్వతము అగ్నితో రగులుతున్నప్పుడు మోషేకు దేవుడు దేవదూత ద్వారా దేవుని ఆజ్ఞలన్నిటినీ వినిపించి ఇశ్రాయేలీయుల కొరకు దేవుడు వాటన్నిటినీ మోషేకు చెబుతున్నప్పుడు వారు దూరము నుండి దేవుని మహిమను, ఆ కొండ దేవుని మహిమతో నిండి ఉండుటను దూరము నుండి వారు చూడాలి తప్ప కొండను వారు సమీపించకూడదు, ఆ పర్వతమును వారు ముట్టకూడదు. అంత కఠినమైనటువంటి ఆజ్ఞ దేవుడు ఆనాడిచ్చాడు. ఇదంతా మనకెందుకు ఆయన నేర్పిస్తున్నాడు? దేవుని యొక్క సంగతులు అంత ఉన్నతమైనవి. నాడు ఇశ్రాయేలీయులకు దేవుడు ఊరకనే అలా వారు మార్గంలో ఉన్నప్పుడు వారితో పాటు నడిచి చెప్పేశాడు అనుకుంటున్నారా? వారంతా కూడా గుడారములు వేసుకొని ఎదురు చూడాలి. వారంతా కూడా దేవుడు నిర్ణయించినటువంటి ప్రదేశంలో గుడారాలు వేసుకుని దేవుని వాక్కు కొరకు ఎదురు చూడాలి. ఆ దేవుని వాక్కు ప్రత్యక్షమైనప్పుడు వారు మోషే ద్వారా ఆ మాటలను తెలుసుకోవాలి. ఓ చక్కని సందర్భాన్ని మనం చూద్దాం. నిర్గమకాండము 19వ అధ్యాయము 3వ వచనాన్ని చూడండి. నిర్గమకాండము 19వ అధ్యాయము 3వ వచనం. మోషే దేవుని యొద్దకు ఎక్కిపోవగా యెహోవా ఆ పర్వతము నుండి అతని పిలిచి, నీవు యాకోబు కుటుంబీకులతో ముచ్చటించి ఇశ్రాయేలీయులకు తెలుపవలసినదేమనగా. అలాగే 20వ వచనం కూడా చూడండి. 19వ అధ్యాయము 20వ వచనం. యెహోవా సీనాయి పర్వతం మీదకి, అనగా ఆ పర్వత శిఖరము మీదకి దిగివచ్చెను. యెహోవా పర్వత శిఖరము మీదకి రమ్మని మోషేను పిలువగా మోషే ఎక్కిపోయెను. మోషేను దేవుడు సీనాయి పర్వత శిఖరం మీదకి రమ్మంటున్నాడు. అక్కడికి మోషే వెళ్ళాడు. దేవుని వాక్కు అక్కడికి వచ్చింది, శిఖరమునకు వచ్చింది, పర్వత శిఖరమునకు వచ్చింది. ప్రియులారా, ఈ మాటలను చదువుతున్నప్పుడు
మీరంతా కూడా మనోనేత్రములు తెరిచిన వారై పరిశోధనాత్మకంగా ఆలోచన చేయాలి. నేటి కాలంలో కూడా ఎందరో పర్వత శిఖరాలకు వెళుతున్నారు. పర్వత శిఖరాలకు వెళుతున్నారు. దేని కొరకు వెళ్తున్నారు? ఒక జెండా పాతడానికి వెళ్తున్నారు. ఒక జెండా పాతడానికి వెళ్తున్నారు. ఏదైనా ఒక ఎత్తైన శిఖరాన్ని అధిరోహించారంటే, వారు ఎక్కారంటే అదొక పెద్ద పేరు, అదొక పెద్ద వార్త. ఫలానా వారు ఆ పర్వతాన్ని ఎక్కారు. మౌంటైనీర్స్ అంటారు వారిని. ఆంగ్లంలో మౌంటైనీర్స్, పర్వతారోహకులు. ఒక పర్వతాన్ని ఎక్కారు. అక్కడికి వెళ్ళిన తర్వాత వారి యొక్క దేశపు జెండాను అక్కడ పాతుతారు. నేను ఫలానా దేశానికి సంబంధించిన వాడను, సంబంధించిన దానను. కానీ పరిశుద్ధ గ్రంథం ఎంత చక్కని జ్ఞానాన్ని నేర్పిస్తుందో చూడండి. పరిశుద్ధ గ్రంథం ఎంత చక్కని జ్ఞానాన్ని నేర్పిస్తుందో చూడండి. పర్వత శిఖరమునకు వెళ్ళి మోషే దేవునిని కలుసుకున్నాడు. దేవుని మహాజ్ఞానమును తెలుసుకున్నాడు. ఇశ్రాయేలీయులకు ఇవ్వవలసినటువంటి ధర్మశాస్త్రాన్ని స్వీకరించాడు. ప్రజలకు త్రోవ చూపించాడు. అంటే పర్వత శిఖరం మనకి ఏమైనా నేర్పిస్తుంది? దేవుని యొక్క సంగతులను నీవు నేర్చుకొని అనేకులకు నువ్వు వాటిని తెలియచేయాలనేటువంటి సంగతిని మనకు నేర్పిస్తుంది. నీవు దేవుని సంగతులను తెలుసుకొని అనేకులకు వాటిని నేర్పించాలి. అంతే తప్ప పర్వత శిఖరాన్ని మనసులోనికి తెచ్చుకున్నప్పుడు నేను కూడా ఒక మౌంటైనీర్ని అవ్వాలి, పర్వతారోహకుల జాబితాలో నేను కూడా చేర్చబడాలి, నా దేశపు జెండాను అక్కడ పాతాలి అనేటువంటి అటువంటి ఆలోచన కాదు. సాతాను ఇలాంటి ఆలోచనలు పుట్టిస్తుంది. కానీ ఎప్పుడైనా పర్వత శిఖరాన్ని గూర్చి, పర్వతమును గూర్చి ఒక దైవజనుడు, దేవుని ఆత్మచేత నడిపింపబడే ఒక దేవుని కుమారుడు ఆలోచన చేస్తే ఎలా ఆలోచన చేయాలి? పర్వత శిఖరాలంటే పితరుల కాలంలో, ఇశ్రాయేలీల కాలంలో దేవుడు పర్వతముల మీద వారికి దర్శనాన్ని ఇచ్చేవాడు. అసలు ఇశ్రాయేలీల దగ్గరకు మోషేను దేవుడు పంపించడానికి ముందు కూడా మోషే మిద్యాను దేశంలో తన మామయ్య అయిన యిత్రో మందను మేపుచున్నప్పుడు మోషేకు దేవుడు ఎక్కడ ప్రత్యక్షమయ్యాడు? నేను ఉన్నవాడును, నీవు ఇశ్రాయేలీయుల దగ్గరకు వెళ్ళాలి, వారిని ఆ బానిసత్వంలో నుండి విడిపించాలని ఈ మాటలన్నీ కూడా దేవుడు మోషేకు ఎక్కడ తెలియజేశాడు? కొండ మీద, పర్వతం మీద. అక్కడ ఒక పొదలో మండుచున్నటువంటి అగ్నిజ్వాలలు. అక్కడ ఒక దేవదూత మోషేకు ప్రత్యక్షమై దేవుని వాక్కును తెలియజేయడం జరిగింది. ప్రియులైనటువంటి నా సహోదరి సహోదరులారా, పర్వతముల మీద దేవుని కార్యక్రమాలను దేవుడు మనకు పురాతనమైనటువంటి కాలంలో చూపిస్తున్నాడు. ఈ కార్యక్రమాలను మనం ఆలోచిస్తున్నప్పుడు అబ్రహాము గారు పర్వతం మీద ఇస్సాకును బలి ఇచ్చారు. మోషే ధర్మశాస్త్రమును పర్వతం మీద తీసుకున్నాడు. దేవుని యొక్క ప్రత్యక్షత పర్వతం మీద మనకు కనిపిస్తుంది. అంటే పర్వత శిఖరం అనగానే, పర్వతం మీదకి ఎక్కడం, పర్వత శిఖరానికి వెళ్ళడం అనగానే దేవుని కొరకు బ్రతకడం, దేవుని యొక్క సంగతులను తెలుసుకొని దేవుని ప్రజలకు తెలియచెప్పడం, ఒక మధ్యవర్తిగా ఉండి దేవుని యొక్క విధులన్నిటినీ, దేవుని యొక్క ఆజ్ఞలన్నిటినీ దేవుని యొద్ద నుండి తీసుకొని ఆయన పిల్లలకు తెలియచేయటం అనేటువంటి విషయాలు మన మనస్సులో మనకు మెదలాలి. మనం వాటిని ఆలోచన చేయాలి. అలాగే యేసుక్రీస్తు ప్రభు కాలంలో కూడా యెరూషలేము ప్రాంతం చుట్టూ కొండలతో నిండి ఉంటుంది. గత భాగంలో కూడా నేను దానిని గురించి మీతో మాట్లాడాను. యెరూషలేము ప్రాంతం చుట్టూ కొండలతో నిండి ఉంటుంది. అది కొండల ప్రాంతం. ప్రభువారు కూడా దేవుని మాటలను సువార్తను అనేక మందికి తెలియచేయటానికి కొండ ఎక్కి ప్రసంగిస్తున్నట్టుగా కూడా మనం పరిశుద్ధ గ్రంథంలో చూడగలం. అలాగని సువార్తను ప్రకటించడానికి కొండ మాత్రమే ఎక్కాలనేటువంటి పరిస్థితి కాదు. దేవుని మాటలు ఉన్నతంగా ప్రకటింపబడుతున్నాయి, ఉన్నత స్థలాలలో ప్రకటింపబడుతున్నాయి. దేవుని మాటలు ఉన్నతంగా చూడాలి, దేవుని సంగతులను ఉన్నతంగా చూడాలి. ఈరోజు భూమి మీద మనం దేవుని మాటలను చదునైనటువంటి నేల మీద మనం నివసిస్తున్నాం కనుక, మైదాన ప్రాంతాలలో మనం నివసిస్తున్నాం కనుక, పట్టణాలలో పల్లెలలో మనం నివసిస్తున్నాం కనుక ఇక్కడ కూడా మనం దేవుని మాటలను ప్రకటిస్తున్నాం. కానీ ఈ మాటలు ఏ స్థాయిలో మాటలు, ఈ మాటలు ఏ స్థాయిలో ఉన్న మాటలు? ఒక పర్వత శిఖరాగ్రమును చెప్పవలసిన మాటలు అనేటువంటి విషయం మాత్రం చెప్పేవారికి, వినేవారికి జ్ఞాపకంలో ఉండాలి. దేవుని యొక్క సంగతులు ఎలాంటి సంగతులండి?
దేవుని జ్ఞానపు మాటలు ఎలాంటి మాటలండి? ఏదో భూమి మీద లోక సంబంధమైనటువంటి విషయాలు మాట్లాడుకునేటువంటి రీతిగా, భూమి మీద లోక సంబంధమైనటువంటి విషయాలు వినే రీతిగా స్వీకరించదగేవి కావంటివి. ఉన్నతమైనటువంటి సంగతులు, ఉన్నతమైనటువంటి సంగతులు. ప్రియులారా, మీరు దేవునికి ఎటువంటి భక్తిని కనుపరుచుచున్నారో నాకైతే తెలియదు, కానీ మీరు ఈ మాటలను వింటున్నప్పుడు కూడా చాలా భక్తిభావంతో ఉండాలి. ఎప్పుడు ఉంటారు? అలాంటి భక్తిభావం మీలో ఎప్పుడు ఉంటుంది? ఇదిగో ఈ సంగతులని మీకు అర్థమైనప్పుడు. ఒకనాడు దేవుడు అబ్రహామును బలియమ్మంటే, ఇస్సాకును తనకు బలియమ్మంటే అబ్రహాముతో ఈ మాటను చెబితే ఎక్కడిమ్మన్నాడు? పర్వతమునకు వచ్చిమ్మన్నాడు. ఎందుకు ఇమ్మన్నాడు అలా? దేవుని కార్యక్రమం ఉన్నతంగా జరగాలని. ఒకనాడు మోషేను దేవుడు ఇశ్రాయేలుడి దగ్గరకు పంపించాలనుకుని ఆ మాట చెప్పాలంటే ఎక్కడ చెప్పాడు? ఎక్కడ చెప్పాడు? పర్వతం మీద చెప్పాడు. పర్వతం మీద ఒక పొదలో మండుచున్న అగ్నిజ్వాలలో దేవదూత అతనికి ప్రత్యక్షమైంది. ఎందుకని పర్వతం మీద? ఉన్నతమైనటువంటి సంగతి కనుక ఉన్నతమైనటువంటి స్థలంలో చెప్పాలని దేవుడు సంకల్పించాడు. భవిష్యత్తులో రాబోయే తరాలకు ఈ విషయాలు పాఠాలుగా ఉండాలి. దేవుని సంగతులను ఎలా వింటున్నారు? ధర్మశాస్త్రాన్ని దేవుడు ఎక్కడిచ్చాడు? కొండ మీద ఇచ్చాడు. సీనాయి కొండ మీద ఇచ్చాడు. ఆ కొండను ముట్టుకోవద్దన్నాడు ఎవరిని? ఇశ్రాయేలీయుల్లో మిగిలిన వారు ఎవరు కూడా కొండను ముట్టుకోవడానికి వీలు లేదు. మోషే ఒక్కడే కొండ మీదకి రావాలి. ఎంత గొప్పదైనటువంటి ఆజ్ఞ, ఎంత గొప్పదైనటువంటి సంకల్పం ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. అంటే ఇప్పుడు మనం వింటున్నటువంటి మాటలు, ఇప్పుడు మీరు వింటున్నటువంటి ఈ జ్ఞానపు సంగతులు ఎలాంటివన్నమాట? శిఖరాగ్రమున దేవుడు అనుగ్రహించిన మాటలు. అంటే అంత ఉన్నతంగా ఈ మాటలను నేను చెప్పాలి, అంత ఉన్నతంగా ఈ మాటలను మీరు వినాలి. యేసుప్రభు కొండ మీద దేవుని మాటలను తెలియజేశారు, సువార్తను ప్రకటించారు. ఒకానొక సందర్భంలో కొండ మీద ఆయన సువార్తను ప్రకటించారు. యేసుక్రీస్తు ప్రభువు కొండ మీద రూపాంతరం చెందారు. రూపాంతరపు కొండ అని మాట్లాడుకుంటారు కదా. పేతురు గారు కూడా తర్వాత తన పత్రికలలో ఈ విషయాన్ని ప్రస్తావిస్తున్నారు కదా. మేము ఆయన చెందినటువంటి ఆ రూపాంతరమును చూచి కనులార చూచిన వారమై మీకు తెలియజేయుచున్నామని పేతురు గారు కూడా తర్వాత తెలియజేయడం జరిగింది కదా. జాగ్రత్తగా ఆలోచన చేయండి. అంటే ఈ విషయాలన్నీ కూడా దేవుడు మనకు ఎందుకు తెలియజేస్తున్నాడు? ఏదో మనం ఈరోజు దేవుని పని చేయాలంటే, దేవుని మాట ఒకటి చెప్పాలంటే, దేవుని మాట ఒకటి వినాలంటే పర్వతం మీదకి వెళ్ళిపోవాలని కాదు. దేవుని యొక్క సంగతులు అంత ఉన్నతమైనవి. ప్రారంభ కాలంలో, పురాతన కాలంలో, పితరుల కాలంలో, ఇశ్రాయేలీల కాలంలో దేవుడు పర్వతముల మీద ఆయన వాక్కులను, పర్వతముల మీద ఆయన కార్యక్రమాలను జరగాలని నిర్ణయించాడు. ఆయన వాక్కులను పర్వతముల మీద ఆయన వినిపించాడు. ఆయన వాక్కులను, ఆయన జ్ఞానమును పర్వతముల మీద ఆయన అందించాడు. అంటే ఒక్కసారి మనం ఆలోచన చేయాలి, దేవుని వాక్కులను ఎలా వింటున్నాం? ఈరోజు లోక సంబంధమైనటువంటి పనులలో చాలా బిజీగా ఉండి, మనుషులు చాలా బిజీగా ఉండి, మీలో కూడా చాలామంది బిజీగా ఉంటుంటారు. ప్రియులారా, దేవునికి సమయాన్ని కేటాయించండి. ఏదో నేను లోక సంబంధమైనటువంటి పనులు చేసుకుంటూ ఒక ఇయర్ ఫోన్ పెట్టుకుని నేను దేవుని వాక్యాన్ని కూడా అలా వింటూ పనులు చేసుకుందాం అనేటువంటి భావన కాకుండా, లోకమందు ఉన్నటువంటి పనులు ఎప్పుడూ ఉండేవే. కానీ దేవునికంటూ నేను ఒక రోజులో కాస్త సమయాన్ని కేటాయించగలుగుతున్నానా? నేను పరిశుద్ధంగా జీవించడానికి, పరిశుద్ధుడైన దేవుని మాటలను చక్కగా విని నేర్చుకొని నా బ్రతుకును మార్చుకోవటానికి ఇవి చక్కని సంగతులు కనుక ఉన్నతంగా నేను దేవుని కొరకు ఆలోచించగలుగుతున్నాను. ఒక్కసారి మీరు గమనించండి. ఒక్కసారి మీకు మీరుగా ప్రశ్న వేసుకోండి. ఏదో అన్ని పనులు, లోకంలో ఉన్నటువంటి పనులన్నీ చేసుకుంటూ దేవుని వాక్యాన్ని ఆ పనులతో పాటుగా వినేసి కాలక్షేపం చేయటం కాదండి. దేవునికంటూ కొంత సమయాన్ని కేటాయించాలి. మీ హృదయాన్ని సంసిద్ధంగా ఉంచుకోవాలి. దేవుని మాటలు వినటానికి మీ హృదయాన్ని సంసిద్ధంగా ఉంచుకోవాలి. ఎందుకంటే మీరు వింటున్న మాటలు ఏ స్థాయి మాటలు? పర్వతముల మీద ప్రకటింపబడినటువంటి సువార్త, పర్వతముల మీద అందియబడినటువంటి జ్ఞానం. ఒకనాడు ఇశ్రాయేలీల కాలంలో, పితరుల కాలంలో పర్వతముల మీద ఇవ్వబడినటువంటి జ్ఞానం. కనుక అంత స్థాయిని మీరు ఈ వాక్యానికి ఇవ్వగలుగుతున్నారా? అంత గొప్ప మాట కనుక నేను పరిశుద్ధంగా దేవుని మాటలను వినాలి. చక్కని మనసుతో, ఈ మనసులో ఎటువంటి
కల్మషమైనటువంటి సంగతులను పెట్టుకోకుండా వాటన్నిటిని నేను దూరం చేసుకుని వాటన్నిటిని నేను విడిచిపెట్టి చక్కని హృదయంలో ఆ మాటలను, దేవుని సంగతులను నేను స్వీకరించాలి అనేటువంటి భావన మీకుందా? అలా ఉండాలి. అలా ఉన్నప్పుడే దేవుని వాక్యం మీలో స్థిరపరచబడుతుంది. మీరు దేవుని వాక్యం చేత బలపరచబడతారు. దేవునికి భక్తిని మనం ఇలాంటి విషయాల్లో చూపించాలండి. ఇలాంటి విషయాల్లో దేవునికి తప్పనిసరిగా మన ప్రవర్తనలో భక్తిని చూపించాలండి. కనుక మీరందరూ కూడా ఆ విధానాన్ని దేవుని కొరకు చక్కగా మీరు మార్చుకోవాలి. దేవుని వాక్యమును వినేటప్పుడు, దేవుని వాక్యాన్ని నేర్చుకునేటప్పుడు మీరు చక్కగా దానిని నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే దేవుని పర్వతం మనకు ఏమని నేర్పిస్తుంది? దేవుని మాట ఉన్నతమైనది. పర్వతాలను దేవుడు సృష్టించటంలో ఈ ప్రణాళికను కూడా ఆయన రచించాడు. నా కార్యక్రమాలు పర్వతాల మీద జరగాలి, నా మాటలు పర్వతముల మీద ప్రకటింపబడాలి. ఎందుకంటే భవిష్యత్తులో నా పిల్లలు తెలుసుకోవాలి, నా మాటలు ఎంత గొప్పవో తెలుసుకోవాలి. ఊరకనే ఎవరో చెప్పినటువంటి మాటలుగా కాకుండా దేవుడు మనుషుల మీద ప్రేమ ఉంచి, మనుషులను దేవుడు జ్ఞాపకం చేసుకొని, మనుషులకు ఆయన కృప చూపించి అనుగ్రహించిన అమూల్యమైనటువంటి మాటలు అని ప్రతి మనిషి దేవుని సంగతులను ఆ విధంగా స్వీకరించాలని దేవుడు కోరుకుంటున్నాడు. మీరంతా కూడా అట్టివారుగా ఉండాలని దేవుని పర్వతం అనేటువంటి ఈ కార్యక్రమంలో, ఈ పాఠ్యాంశాలలో ఈ భాగం ద్వారా మీకు తెలియజేస్తూ ఈ సంగతులను ఇంతటితో ముగిస్తున్నారు. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి. మహోన్నతుడును మహాజ్ఞాని అయిన మా పరలోకపు తండ్రి, మీరు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన సంగతుల కొరకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తండ్రి. నాయన, పరిశుద్ధముగా పవిత్రముగా మీ మాటలను నేర్చుకునే భాగ్యం మాకు దయచేయండి. మీ ఎడల అత్యంత ఆసక్తిని కలిగి మీరు పలికించుచున్న ప్రతి మాటను అత్యంత భక్తితో, శ్రద్ధతో మేము నేర్చుకొని మా హృదయములలో స్థిరపరచుకొనుటకు మాకు సహాయం చేయండి. కేవలం వినువారు మాత్రమై ఉండి మమ్మల్ని మేము మోసపుచ్చుకొనకుండా మీ మాటల ప్రకారం ప్రవర్తించి మా జీవితాలను మార్చుకొని అనేకులకు వీటిని తెలియజేసి మీ పనిలో మేము పాలిభాగస్తులుగా ఉంటూ నాయన మీ చేత గొప్ప బహుమానాన్ని మేము పొందగలుగుటకు మమ్మను ఆయుత్తపరచమని మిమ్మల్ని కోరుకుంటూ మా ప్రార్థన విజ్ఞాపనములను మా ప్రభువును రక్షకుడు నేను యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలంతో నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితంగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకొని ఆత్మీయ అభివృద్ధిని అందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కన ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి. మరిన్ని వివరాలకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్స్ 8978414178 మరియు 8333927666. ధన్యవాదములు.